ఓం శ్రీ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు శ్రీమద్ భగవద్గీతలోని తృతీయ అధ్యాయమైన కర్మయోగములోని 42వ శ్లోకము. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః. భావం: శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికింది. స్థూల శరీరము కన్నా ఇంద్రియములు ఉన్నతమైనవి, ఇంద్రియముల కన్నా మనస్సు ఉన్నతమైనది, మనస్సు కన్నా ఉన్నతమైనది బుద్ధి, మరియు బుద్ధి కన్నా మరింత ఉన్నతమైనది ఆత్మ. 43వ శ్లోకము. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. భావం: శ్రీకృష్ణుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను. ఈ విధంగా జీవాత్మ అనేది భౌతికమైన బుద్ధి కన్నా ఉన్నతమైనది అని తెలుసుకొని, ఓ మహాబాహువులు కలవాడా, నీ నిమ్న అస్తిత్వాన్ని నీ ఉన్నత అస్తిత్వంచే వశపరుచుకొను, మరియు కామము అనే బలీయమైన శత్రువును సంహరించుము. పూర్తి వాక్యము. ఓం తత్సత్. ఇతి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః. ఈ విధంగా శ్రీమద్ భగవద్గీతలోని తృతీయాధ్యాయమైన కర్మయోగము అనే అధ్యాయము సమాప్తము. శ్రీకృష్ణ